నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. అజయ్ గారితో మాట్లాడి మోకాళ్ళ నొప్పుల సమస్యల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఒక వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు అనేవి సహజమే. ఇంట్లో ఒక 4-5 ఉంటే ఒక 30 ఇయర్స్ వాళ్ళకే ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్. 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా రావట్లేదు. అంటే మన ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళకు కూడా అంత తక్కువగా ఉన్నాయి, కానీ యంగ్ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎందుకు, కారణాలు ఏంటి, దీనికి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి ఫ్లవర్ థెరపీలో? మెయిన్గా దానికి కారణం అని చెప్పేది నా ఉద్దేశంలోనైతే మనకి అగ్రికల్చర్ ఫుడ్ ఇండస్ట్రీ కింద మారింది ఈ జనరేషన్లో. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏంటి బిజినెస్గా మారింది, బిజినెస్ ఇండస్ట్రీ అయిపోయింది. అంటే ఇప్పుడు కోళ్ళ పెంపకం ఉండేది, అదేంటి ఇంట్లో పెరట్లో పెంచుకునే వాళ్ళం, 4-5 కోళ్ళు, లేకపోతే ఎవరి దగ్గర ఉండేవి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అవి హెల్తీగా ఉండేవి, పెరిగేవి, పరిగెత్తేవి. వాటి ద్వారా ఒక పర్టికులర్ పోర్షన్ వచ్చేది, లేకపోతే వాటి పెట్టే గుడ్ల నుంచి ఒక పర్టికులర్ పోర్షన్ వచ్చింది. అప్పుడేంటి మనకి ఎగ్ బోర్డ్ ఒకటి వచ్చి పౌల్ట్రీ ఒక పెద్ద ఇండస్ట్రీ కింద ఫ్లరిష్ అయ్యి ఒక మనీ మేకింగ్ మెషిన్ అయిపోయి, సో కోళ్ళని ఒక చిన్న కంటైన్డ్ స్పేస్లో, అంటే ఒక ఎకరం భూమిలోని ఇంతకుముందు అయితే ఒక 50-60 కోళ్ళు ఉంటే 700, 800, 1000 కోళ్ళు పెంచడం మొదలుపెట్టారు. మళ్ళీ అది కూడా 1 మంత్లోనే 2-3 వీక్స్లోనే అయిపోతుంది. సో దానికి ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దానికి ఇచ్చే యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు మీరు చూడండి, ఆ పౌల్ట్రీ చికెన్కి బోన్ డెన్సిటీ స్ట్రెంగ్త్ ఉండదు, చాలా వీక్గా ఉంటాయి. సో అదే టెండెన్సీ మనలోకి వచ్చింది, ఎందుకంటే ఎగ్, చికెన్ ఎక్కువ అయిపోయింది కన్జంప్షన్. రెండోది మిల్క్. అందరికీ పాలు తాగండి, ఒక గ్లాస్ పాలు తాగండి, గుడ్డు తినండి, రోజు ఒక గ్లాస్ పాలు, రోజు ఒక గుడ్డు. అది పాలు తాగడానికి ఇష్టం లేకపోతే హార్లిక్స్, కాంప్లెన్ ఇలాగ ఏవేవో కలిపి అవి కూడా తాగిపించారు. సో ఇవన్నీ ఏదైతే ఉందో మన స్కెలిటల్ సిస్టమ్ని వీక్ చేస్తూ వచ్చాయి. అండ్ మీరు నోటీస్ చేస్తే చాలామంది ఈ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరిలోని జాయింట్స్, బోన్స్ వీక్గా ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే స్టెరాయిడ్స్ కానీ ప్రోటీన్ షేక్స్, వీటన్నిటిలో వల్ల కూడా ఆ స్టెరాయిడ్స్ వల్ల స్కెలిటల్ సిస్టమ్ వీక్ అవుతుంది. మా కాన్సెప్ట్లో హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ, ఆ రూట్ కాజ్కే వెళ్తాం. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చినాయి అంటే మోకాల దగ్గర అసలు మేము చూడం. మాదేంటి, మణిపుర చక్రంలోని ఆ ధాతువు డైజెషన్ ఇంబ్యాలెన్స్, అంటే అగ్నిమాంద్యం అంటాం. సో మనం తిన్న ఆహారం ఏంటి, ఫస్ట్ రసంలోకి వెళ్ళి బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి మజిల్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఫ్యాట్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి బోన్లోకి రావాలి. సో ఈ స్టేజ్లో ఎక్కడ మనకి కాల్షియం కరెక్ట్గా మెటబాలైజ్ అవ్వకపోయినా కానీ అక్కడ మనకు కాల్షియం అందదు. సో ఏంటి, బ్లడ్ యాజ్ ఎ క్యారియర్ కాల్షియంని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మజిల్ నుంచి బోన్కి సప్లై చేయాలి. ఎప్పుడైనా మజిల్కి అవసరం ఉంటే బోన్లో నుంచి కాల్షియంని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మజిల్కి ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్లడ్. సో ఇప్పుడు మనకి బోన్లో నుంచి తీసుకున్న కాల్షియము మళ్ళీ తిరిగి సబ్స్టిట్యూట్ చేయకపోయినా, లేకపోతే తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసిన, అంటే ఇప్పుడు కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదో వస్తుంది, ఏంటి ఓవర్ గ్రోత్ వచ్చేస్తుంటుంది, ఇలా వంకర పోతుంటుంది, లేకపోతే సో అదంతా కూడా బాడీ మిస్జడ్జ్మెంట్ అనమాట. అక్కడ ఏదో పెయిన్ ఉందేమో, అక్కడ ఏదో ఫ్రాక్చర్ ఉందేమో అనుకొని ఎక్కువ కాల్షియం పెట్టేస్తుంటుంది. లేదా ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోతున్నాయి ఇవంటే అక్కడ బోన్ యాక్టివిటీ, అంటే మజిల్ యాక్టివిటీ కోసం కాల్షియం అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయట్లేదు అనమాట. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు వీక్ అవ్వడానికి వీటన్నిటి కూడా మిల్క్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ అండి. మరి మంచిది అంటారు కదా సార్, పాలు తాగండి, కాల్షియం ఉంటుంది, మీ నరాలకి, మీ బోన్ స్ట్రెంథనింగ్కి అవసరం, పిల్లలకు కూడా మంచిదే అని చెప్తూ ఉంటారు. మరి ఏ పాలు తీసుకోవాలి, ఏది మంచిది? మరి అది ఒక యూరోపియన్ సెట్టింగ్లోని వాళ్ళకి ఇంకేం ఉండేవి కాదు కాబట్టి మిల్క్ ఒక్కటే సోర్స్ కింద కనిపించేది. వాళ్ళు కూడా మిల్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు, ఈ మధ్య ప్రొడక్షన్ ఎక్కువైంది కానీ కన్జంప్షన్. వాళ్ళకు కూడా ఏంటి, చీజ్, యోగర్ట్ ఇలాంటి ఫామ్లోనే ఉండేది. మన దగ్గర కూడా ఏంటి, ఒకసారి పాల పళ్ళు ఊడిన తర్వాత ఎవరికి పాలు ఇవ్వరు. ఎస్పెషల్లీ ఏషియన్స్లోని పాలని అరిగించుకునే హార్మోన్ ఉండదు.
ఓకే. దానివల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది, దానివల్ల బోన్స్ కూడా బ్రిటిల్ అవుతాయి. ఇప్పుడు రీసెర్చ్ చేసి ఎవరు చెప్పలేదు కదా, ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు ఏంటి పాలు తాగితే మంచిది ఎందుకంటే కాల్షియం ఉంటుంది. ఇప్పుడు కాల్షియము, ఇప్పుడు ఆవు పాలు ఇస్తుందండి, అదేం పాలు తాగుతుంది దానికి కాల్షియం ఉండడానికి? ఆవు గడ్డే కదా తింటుంది. మరి ఆ గడ్డిలోంచి ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసుకొని అది ఎముకల్లో పెట్టుకుంటుంది కదా. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి జంతువు, ఏ జంతువు కూడా పాలు తాగదు ఒకసారి, అంటే మదర్ దగ్గర అవసరం అయిపోయిన తర్వాత. కానీ అన్ని జంతువులు ఎముకలు గట్టిగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఏనుగు ఎముకలు అంటే ఎంతలా ఉంటుంది, అది తినేది గడ్డే కదా. సో మనం తినే ఆహారం నుంచి మనకు అవసరం ఉంది అనుకుంటే, బాడీ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంది అనుకుంటే కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. మన డైట్లోని, మన క్లైమేట్కి, మన దేశంలో కాల్షియం రిచ్ సోర్సెస్ చాలా ఉండేవి. ఏమున్నాయి సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు పొట్టుతోనున్న పప్పులు అన్నీ కూడా కాల్షియం రిచ్ సోర్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ కాకుండా ఈ రూపంలో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు కూడా అంత పొట్టాడించేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ సాయంత్రం స్నాక్స్ అంటే ఈ గుగ్గిళ్ళే పెట్టేవాళ్ళు, శనగలో పెసలో ఇవేమన్నా ఉడకబెట్టుకొని అవి తినేవాళ్ళు. ఇవాళ రేపంటే ఓన్లీ పల్లీలే తింటున్నాం, దానికి మళ్ళీ పొట్టు ఉండదు. అవును. సో మనం తీసుకునే ఫుడ్ అన్నీ మారినాయి అన్నమాట. అండ్ ఇంతకుముందు ఏంటి, ఎక్కువ పెరుగు మజ్జిగ తీసుకునేవాళ్ళు. పెరుగు పాల నుంచే కదా పెరుగు వస్తుంది, దానిలోనే అదే కాల్షియం ఉంటుంది. కాకపోతే పెరుగులోనే ఏంటంటే ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి ఫాస్ఫోలిపిడ్స్ కింద మారిపోతుంది. సో మైక్రోబ్స్ వచ్చి ఆ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్ ఈజీ టు ప్రాసెస్ సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో అది అరుగుతుంది, అది తీసుకోవచ్చు మనం. అండ్ మన క్లైమేట్కి అది చలవ చేస్తుంది కాబట్టి అది హెల్ప్ఫుల్. ఇలాగ డైట్ని చేంజ్ చేసుకొని మన రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ లెవెల్లోని కాల్షియం మెటబాలిజంని రెక్టిఫై చేయడానికి మెడిసిన్ ఇస్తామండి. దాని ద్వారా మోకాలు రిపేర్ అవుతుంది. మేము అంటే నొప్పులకు మందు ఎప్పుడు ఇవ్వం, ఎందుకంటే అక్కడ నొప్పి ఉంది అంటే శరీరం అక్కడ ఎర్రర్ ఉంది, ఇబ్బంది ఉందని రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అనుకోండి ఎవరికైనా, అక్కడ నొప్పి లేకపోతే అది తగ్గదు. అందుకే పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మీకు హీలింగ్ ప్రాసెస్ చాలా స్లో అవుతుందని కూడా చెప్తారు డాక్టర్స్. ఎందుకంటే అక్కడ మీకు ఆ పెయిన్ సెన్సేషన్ రానప్పుడు హీలింగ్ కరెక్ట్గా అవ్వదు. సో ఏంటి, ఆ నొప్పి తగ్గాలంటే అక్కడ రిపేర్ అవ్వాలి, సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, మళ్ళీ కాల్షియం వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వాలి. సో ఇదంతా అవ్వడానికి ఒక 3 months, ఒక 4 or 5 months పట్టొచ్చు. అప్పుడు నొప్పులు కంప్లీట్గా తగ్గుతాయి. అప్పుడు ఏంటి, రిపేర్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా యాక్టివిటీ చేసుకోవచ్చు, మళ్ళీ నార్మల్గా ఎక్సర్సైజ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, గుంజీలు తీయడానికి కానీ వీటన్నిటి కూడా హెల్ప్ చేస్తుంది. బట్ ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ మన ఫిట్నెస్ లెవెల్స్, మన యాక్టివిటీ మనం మెయింటైన్ చేసిపోతే మళ్ళీ పాడవుతుంది. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. అక్కడ ఎంత గట్టిగా కష్టపడితే అంత హెల్తీగా ఉంటుంది. దీంతో పాటు మన మెడిసిన్ వాడుకుంటే మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు. ఎన్ని రోజులు వాడాలంటారు సార్ మీ మెడిసిన్? డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. వాళ్ళ మోకాల నొప్పులు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? ఒక 3 months నుంచి 1 year కూడా పట్టొచ్చు, డిపెండింగ్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, ఎంత సివియారిటీ బట్టి, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా లేకపోతే స్టెరాయిడ్స్ వాడారా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి తక్కువ వయసులో ఎందుకు వస్తున్నాయని చాలా సైంటిఫిక్గా, అలాగే ఫ్లవర్ థెరపీలో ఎలాంటి మెడికేషన్స్ అందుబాటులో చాలా వివరంగా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్.